పుష్ప 2 ప్రీమియర్ షోకి వెళ్లి సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిస్లాట్లో తల్లిని పోగొట్టుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ విషయంలో బన్నీ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. శ్రీతేజ్ విషయంలో పుష్ప టీం ఇప్పుడు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ రోజు గాయపడిన దగ్గర నుంచి తల్లిని పోగొట్టుకున్న శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు. శ్రీతేజ్ ఇంకా కళ్ళు తెరిచి చూడలేదు, ఎవరిని గుర్తుపట్టలేదు, స్పృహలోకి కూడా శ్రీతేజ్ రాలేదు. తొక్కిస్లాట జరిగిన రోజు నుంచి శ్రీతేజ్కు కిమ్స్ ఆసుపత్రిలో వైద్యం కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత ఆ తొక్కిస్లాట విషయం దేశవ్యాప్తంగానే సంచలనంగా మారింది. అల్లు అర్జున్ అరెస్టుతో అల్లు అర్జున్ కూడా అక్కడికి వెళ్ళి చూసొచ్చారు. వైద్యానికి కావాల్సిన ఖర్చంతా పెట్టుకుంటామని చెప్పారు. ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. శ్రీతేజ్ తండ్రి, శ్రీతేజ్ సోదరి కూడా నిత్యం శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి అని ఆసుపత్రి దగ్గర పడుగాపులు కాస్తూ ఉన్నారు. బన్నీ అభిమానులు కూడా శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షిస్తున్నారు. కానీ శ్రీతేజ్ మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నాడు, ఇంకా కోమాలోనే ఉన్నాడు, కళ్ళు తెరిచి చూడలేదు. శ్రీతేజ్ ఎప్పటికీ కోలుకుంటాడు అని శ్రీతేజ్ సోదరి, శ్రీతేజ్ తండ్రి కన్నీరు దిగమింగుకొని శ్రీతేజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రీతేజ్కు ఎంత ఖర్చైనా పర్వాలేదు, అత్యాధునిక చికిత్సను అందించైనా శ్రీతేజ్ను కాపాడండి అంటూ పుష్ప టీం కూడా డాక్టర్లకు చెప్తూనే ఉంది. తొక్కిస్లాట జరిగిన రోజు నుంచి శ్రీతేజ్ ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఇప్పుడు శ్రీతేజ్ విషయంలో పుష్ప టీం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పుష్ప టీం తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి అంటే, మెరుగైన వైద్యం కోసం ఇతర దేశాలకు శ్రీతేజ్ను పంపించాలా అని డాక్టర్లతో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం గురించి డాక్టర్లతో, కిమ్స్ వైద్యులతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈరోజు శ్రీతేజ్ను బన్నీవాసు పరామర్శించొచ్చారు. ఈరోజు శ్రీతేజ్ను చూడటానికి బన్నీవాసు కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళారు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నాడు. దాదాపు తొక్కిస్లాట జరిగిన రోజు నుంచి ఆ చికిత్స కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా శ్రీతేజ్ ఇంకో కళ్ళు తెరిచి చూడలేదు, కనీసం తండ్రిని గుర్తుపట్టలేదు, సోదరిని గుర్తుపట్టట్లేదు, తన తల్లికి ఏమైందో కూడా తెలియలేదు. ఆ రోజు తొక్కిస్లాట జరిగిన రోజు తల్లిని కోల్పోయాడు. అప్పటి నుంచి ఇలా కోమాలోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిస్లాట్లో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే రేవతి కుటుంబానికి చిత్ర బృందం ఆర్థిక సహాయాన్ని అందజేసింది. బన్నీవాస్ ఈరోజు వెళ్ళి చూసొచ్చారు. గతంలో అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి శ్రీతేజ్ను చూసి శ్రీతేజ్కి అందుతున్న వైద్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నప్పటి దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికీ శ్రీతేజ్ ఇంకా కోలుకోకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే శ్రీతేజ్ను ఇతర దేశాలకు పంపించి మంచి వైద్యం అందిస్తే ఎలా ఉంటుంది అనే వైద్యులతో ఆలోచించినట్టుగా తెలుస్తోంది బన్నీవాసు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, శ్రీతేజ్ ఇంకా కోలుకోకపోవడానికి కారణం ఏంటి? శ్రీతేజ్కి అందుతున్న వైద్యం వివరాలు ఏంటి? ఇప్పుడు అతన్ని మెరుగైన వైద్యం కోసం ఇతర దేశాలకు పంపించాల్సిన అవసరం ఉందా? రైట్, పుష్ప 2 ప్రీమియర్ షో దగ్గర జరిగిన సంఘటనలో మృత్యువాత పడ్డ మహిళ, అలాగే కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికి కూడా హాస్పిటల్లో అపస్మారక స్థితిలోనే ఉన్నాడని చెప్పాలి. ఆయన ఇంకా కోమా స్థాయి నుంచి బయటికి రాలేదనే తెలుస్తోంది. హాస్పిటల్ నుంచి కూడా ఎలాంటి హెల్త్ బులెటిన్ కూడా బయటికి రానప్పుడు కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా ఆయన ఎవరిని గుర్తుపట్టట్లేదు. ఆహారం మాత్రం ఆయనకు అందిస్తున్నారు, ఆహారం తీసుకుంటున్నాడు, కానీ ఇంకా ఆయన కోమా స్టేజ్ లోనే ఉన్నాడనే వార్త అయితే తెలుస్తోంది. దీనిపై ఎప్పటికప్పుడు ఆ రోజు సంఘటన జరిగిన రోజు నుంచి కూడా అల్లు అర్జున్ టీం కిమ్స్ హాస్పిటల్ వైద్యులతోటి సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఆ వైద్యానికి అవుతున్న ఖర్చు అంతా కూడా అల్లు అర్జున్, అలాగే ఆ టీం, అల్లు అర్జున్ టీం ఎవరైతే ఉన్నారో మానిటర్ చేస్తూ అల్లు అర్జున్ పే చేస్తున్నట్లుగా ఇప్పటి వరకు అయితే సమాచారం ఉంది. అయితే ఈ రోజు బన్నీవాసు కిమ్స్ హాస్పిటల్ కు వచ్చి శ్రీతేజ్ అని, అలాగే కుటుంబ సభ్యులని పరామర్శించి వైద్యులతో కూడా మాట్లాడారు. శ్రీతేజ్ కు మెరుగైన వైద్యం అందించడం కోసం విదేశాలకు తీసుకువెళ్లి వైద్యం చికిత్స చేయించాలి అనే ఒక ఆలోచన కిమ్స్ వైద్యులతోటి చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే కిమ్స్ హాస్పిటల్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి
నిర్ణయం కూడా వాళ్ళు ఇంకా వెలువరించలేదు. ఒకసారి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి అలాగే మిగిలిన వివరాలు అవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ చేసుకున్న తర్వాత చెప్తామని చెప్పినట్టుగా అయితే ఇప్పటికీ సమాచారం ఉంది. బన్నీవాసు అలాగే అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా శ్రీతేజకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మెరుగైన వైద్యం అందించాలి, దానికి కావలసిన ఏర్పాట్లకు తాను సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అలాగే విదేశాలకు తీసుకువెళ్లి వైద్యం అందించి శ్రీతేజను నార్మల్ బాలుడిగా చేయాలి అనే తలంపుతో అయితే అల్లు అర్జున్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దానిపై ఈ రోజు వైద్యుల్ని ఆయన సంప్రదించి వైద్యులకు విదేశాలకు తీసుకువెళ్లి వైద్యం చేయించే విషయంలో వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. అలాగే వైద్యుల దగ్గర నుంచి ఇంకా దానికి సమాధానం అయితే వచ్చినట్లుగా లేదు. రోహిత్, అంటే ఇతర దేశాలకు ఇక్కడికంటే ఇతర దేశాల్లో మెరుగైన వైద్యం అందుబాటులో ఉన్న దేశాలు ఎక్కడెక్కడ ఉంది అనే విషయం గురించి ఇప్పటికీ ఏమన్నా ఆరా తీశారా? ఇక్కడ వైద్యులు కూడా ఒకవేళ తీసుకువెళ్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారా? ఇప్పటికైతే శ్రీతేజ వైద్య విషయంలో మాత్రం ఎక్కడ ఎలాంటి హెజిటేషన్ లేకుండా, ఖర్చుకు వెనకాడకుండా సింగపూర్ నుంచి కూడా కొన్ని ఇంజెక్షన్స్ తీసుకొచ్చి ఆ అబ్బాయికి ఎక్కించినట్లుగా తెలుస్తోంది. అలాగే ఇంకా మెరుగైన వైద్య సలహాలు కూడా ఇతర దేశాల్లో ఉన్న కొంతమంది స్పెషలిస్టులను కూడా సంప్రదించి వాళ్ళతో కూడా కిమ్స్ వైద్యులు డిస్కస్ చేసినట్లుగా మనకి బన్నీవాసు సన్నిహితులు నుంచి మనకైతే సమాచారం ఉంది. అలాగే అసలు పూర్తిగా విదేశాలకు తీసుకువెళ్లి ఈ బాలుడికి చికిత్స అందిస్తే ఎలా ఉంటుంది, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందా అన్న విషయంలో ఈ రోజు కిమ్స్ వైద్యులతోటి బన్నీవాసు చర్చలు అయితే జరిపారు. దానిపై పూర్తి వివరాలు అయితే రావాల్సి ఉంది. ఒకవేళ వైద్యులు గనక అంగీకరించి మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకువెళ్తే త్వరగా కోలుకునే అవకాశం ఉంది అని కనుక వాళ్ళు అంగీకరిస్తే ఖచ్చితంగా శ్రీతేజ్ని ఇతర దేశాలకు ఏ హాస్పిటల్ ఏ కంట్రీలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే బాగుంటుందని డాక్టర్లు సజెస్ట్ చేస్తారు. అక్కడికి తీసుకువెళ్లి వైద్యం చికిత్స చేయించేలాగా బన్నీ అయితే అల్లు అర్జున్ ఆలోచనలో ఉన్నారు. ఆ విషయంలో మాత్రం కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేయడం జరిగింది. వైద్యుల సలహానే ఇంకా ఫైనల్. వైద్యులు కనుక ఎలాంటి డెసిషన్ తీసుకుని ఇతర దేశాలకు తీసుకువెళ్ళొచ్చు అంటే ఖచ్చితంగా తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందించడానికి అల్లు అర్జున్ రెడీగా ఉన్నాడు. రైట్ రవిచంద్ర, డిసెంబర్ 4వ తారీఖున పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిస్లాట్లో శ్రీతేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. శ్రీతేజ్ తల్లిని కోల్పోయాడు. రేవతి, శ్రీతేజ్ ఆ రోజు ఇద్దరు గాయపడ్డారు. రేవతి ఆమె మరణించారు. శ్రీతేజ్ ప్రస్తుతం ఇంకా కన్ను కూడా తెరవకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు. శ్రీతేజ్ కోలుకోవాలని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. ఇటు శ్రీతేజ్కు ఎలాంటి చికిత్సను అందించడానికి కూడా వెనుకాడొద్దు, అత్యాధునిక చికిత్సను అందించే విధంగా ఏర్పాట్లు చేయండి అంటూ పుష్ప 2 మూవీ యూనిట్ కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రొడ్యూసర్స్ కూడా డాక్టర్స్తో మాట్లాడుతూ ఉన్నారు. బన్నీ కూడా, అల్లు అర్జున్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు బన్నీవాసు ఆసుపత్రి దగ్గరికి వచ్చారు, డాక్టర్తో మాట్లాడారు. ఇతర దేశాలకు తరలిస్తే ఎలా ఉంటుంది, ఇతర దేశాలకు తరలిస్తే శ్రీతేజ్ ఆరోగ్యంలో ఏదైనా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందా అని కిమ్స్ వైద్యులతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇతర దేశాలకు తరలించాల్సిన అవసరం ఉంటే, తరలిస్తే ఇంకా కొంచెం మెరుగైన వైద్యం అందుతుంది అంటే తరలించడానికి కూడా సిద్ధం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కిమ్స్ వైద్యులు ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. మరి కిమ్స్ వైద్యులు ఒకవేళ ఇతర దేశాలకు తీసుకువెళ్తే బాగుంటుందని సూచన చేస్తే బహుశా శ్రీతేజ్ను ఇతర దేశాలకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది.